అండ్ నాకు మీరందరూ అగ్రీ చేయొచ్చు, అగ్రీ చేయకపోవచ్చు. ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ మై జనరేషన్ రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన ఈరోజు నాకు ఒక మెసేజ్ పెట్టాడు. చాలామందికి తెలియంది, ఆయనకు కూడా తెలియంది ఏంటంటే, మార్చ్లో నాన్నగారిని కలవడానికి వచ్చాడు ఆయన ఒకరోజు. ఇంట్లో కూర్చుంటే ఆ 4 minutes నేను సినిమా ఏప్రిల్లో పోస్ట్పోన్ చేసింది కూడా ఆయన ఒక కామెంట్ ఇచ్చాడు. దానివల్లే పోస్ట్పోన్ చేశాను. మార్చ్లో ఆయనకి ఆ 4 minutes మేకింగ్ రిలీజ్ చేసింది చూపించాను. చూపించిన తర్వాత నాన్నగారు అందరూ చేసిన తర్వాత బీవీఎస్ రవి అన్నాడు, సార్ నేను సినిమా మొత్తం చూశాను సార్, ఎక్స్ట్రాడినరీ సార్, గ్రాఫిక్స్ లేకుండా చూశాను సార్, అది కానీ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ సార్ మూవీ అది ఇది. రాము గారు ఒక మాట అన్నారు, ఇంత జాగ్రత్త తీసుకున్న విష్ణు గ్రాఫిక్స్ వదులుతాడు, అది కూడా ప్రమాణంగానే ఉంటాయిలే అన్నాడు. ఆ భయానికే నేను అది పోస్ట్పోన్ చేసేసాను. దిస్ ఇస్ నో వే ఐ కెన్ డూ ఇట్ అని. ఈ రోజుకి కూడా టెక్నికల్గా మా డైరెక్టర్కి, ఎడిటర్కి, నాకు మేము సినిమాలో చాలా అద్భుతమైన సీక్వెన్సెస్ సాక్రిఫైస్ చేసాం. బికాజ్ మేము అనుకున్న లెవెల్కి విఎఫ్ఎక్స్ రాలేదు. కానీ ఇది నాకు ఒక గుణపాఠం, ఇది పెద్ద గుణపాఠం. ఐ విల్ నెవర్ రిపీట్ దట్ మిస్టేక్ అగైన్.